నేను మిమ్మల్ని అందరిని ఒక మాట అడుగుతాను, సరిగ్గా ఆలోచించి సమాధానం చెప్పండి. మీరెప్పుడైనా నీ పని కొరకు, నీ ఇష్టం కొరకు, నీ చిత్తం కొరకు నాకు కష్టమైనా నాకు ఇష్టమే యేసయ్యా అని అడిగారు? ఎప్పుడైనా మీలో ఎవరైనా అలాంటి ప్రార్థన దేవుని ముందు చేశారా? శ్రమల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో కూడా ఆయన్ని చూస్తూ నిన్ను బట్టి నేను ధైర్యంగానే ఉన్నాను యేసయ్యా, ఈ శ్రమలు ఒకవేళ మీరు తొలగించకపోయినా పర్వాలేదు యేసయ్యా, మీరు నాతో ఉంటే చాలేసయ్యా అనే అంత ఉన్నతమైన భక్తి, ఉన్నతమైన ప్రార్థన ఎప్పుడైనా చేశారా? చేతుల్లో బైబిల్ ఉంది, మనం మందిరంలోనే ఉంటాం, ఎందరో భక్తులు, సేవకులు మన కోసం ప్రార్థిస్తారు, కానీ మన ఆలోచన విధానం మాత్రం బుద్ధి లేని సంఘంలాగే ఉండిపోతే ఒకరోజు ఆయన అంటాడు, నువ్వెవరో నాకు తెలీదు. విచిత్రం ఏమిటంటే ఈ చివరి దినాలలో ఆయన వలన దీవించబడి, ఆయన వలన ఆశీర్వదించబడ్డ వాళ్ళందరం ఉన్నాం. మన వాళ్ళు విదేశాల్లో పనిచేస్తున్నారు, మనం ఇక్కడ చక్కగా సొంత గృహాలు కూడా కట్టుకుంటున్నాం, మన పిల్లలు గొప్పగా చదువుకుంటున్నారు, మనం అన్ని విషయాల్లో అభివృద్ధి పొందుతున్నాం, మనం అడిగింది దేవుడిస్తున్నాడు, మందిరానికి సరిగ్గా సక్రమంగా వెళ్తున్నాం, అంతా బాగుంది అని అనుకుంటున్నావు. నువ్వు ఈ లోకంలో నీకు అనేక దీవెనలు దేవుని వలన కలిగాయి, గాని దేవుని రాజ్యం కొరకు నువ్వు దీవెనగా ఇంకా మారలేదు. దేవుని దగ్గర నుంచి లాభాలు పొందుకునేవారే ఎక్కువయ్యారు, కానీ నేనే నీకు లాభం అవుతాను తండ్రి అని అడిగేవారు చాలా తక్కువైపోయారు. ఎంత దౌర్భాగ్యం ఇదే! ఎందరో మహాభక్తుల ప్రార్థనా ఫలితమే నేటి సంఘాలు, నేటి సేవకులు. మేమందరం ఒకనాటి మహాభక్తుల కన్నీటి ప్రార్థనా ఫలితం, మీరందరూ ఒకనాటి మహాభక్తుల ప్రయాస ఫలితం. మనకంటే ముందు బ్రతికిన వారు చేసిన దాన్ని ముందుకు కొనసాగిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవుని సహాయంతోనే దేవుని ఆలోచన నేర్చుకుంటున్నాం. ఏ మనుషుడు తన సొంత జ్ఞానంతో దేవుని రాజ్యం కట్టలేడు. ఏ మనుషుడు తన సొంత జ్ఞానంతో దేవుని మందిరాన్ని, దేవుని ప్రజలను దేవునికి సంపూర్ణులుగా చేసి అప్పగించలేడు. ఏ వ్యక్తి అయినా సంపూర్ణుడు అవ్వాలంటే అది ఆత్మదేవుని జ్ఞానంతో మాత్రమే సాధ్యమవుతుంది. ఆత్మదేవుని జ్ఞానం లేకుండా ఏ వ్యక్తి సంపూర్ణుడు కాడు. మరి ఆత్మదేవుని జ్ఞానం అంటే ఏంటో తెలియకపోతే సంపూర్ణత ఎలా వస్తుంది? మందిరానికి వచ్చి దీవెనలు, ఆశీర్వాదాలు పొందితే సరిపోదు. మనమే దీవెనగా, ఆశీర్వాదంగా మారడానికి ప్రయాసపడాలి. మనమే దీవెనగా, ఆశీర్వాదంగా మారే ఒకే ఒక్క అవకాశం, ఒకే ఒక్క మార్గం దేవుని జ్ఞానం, దేవుని సత్యం. దేవుని జ్ఞానం ఏమిటో తెలియకుండా, దేవుని సత్యం ఏమిటో తెలియకుండా మనం ఎప్పటికీ కూడా సంపూర్ణం కాలేం.